హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదండీ! సో, ప్రతిరోజు కూడా ఒక పాజిటివ్ వేతోని మన డేని మనం స్టార్ట్ చేస్తే చాలా పాజిటివ్‌గా ఉంటామండి. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే అందరికంటే ముందు అద్దంలోని మన ఫేస్‌ని చూసుకోవాలి. ఇంకా ఒక మంచి స్మైల్ ఇవ్వాలి. మంచి స్మైల్ ఇస్తూ మనం చాలా హ్యాపీగా ఉండి మన డేని పాజిటివ్ వేలో స్టార్ట్ చేస్తే మన డే కూడా చాలా బాగుంటుంది. అయితే నిన్న అందరూ కూడా అట్లా తదిని సెలబ్రేట్ చేసుకున్నారు కదండీ! చాలామంది మహిళలు అట్లా తదియ వ్రతాన్ని ఆచరించారు. అయితే అట్లా తదికి సంబంధించిన 3 కథలున్నాయండి. అందులో నేను మీకు ఈరోజు 2 కథలు చెప్తున్నాను. లేకపోతే వీడియో లాంగ్ అయిపోతుందండి. మూడో కథని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే. అయితే ఫస్ట్ కథ ఏంటి అంటేనండి, ఒకరోజు విష్ణు భగవానుడు వైకుంఠంలో ఉంటారనమాట. భూదేవి ఒక వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అట్ల తదియ వ్రతం అనమాట అది. అయితే ఈ వ్రతం చేసిన మహిళలు వాళ్ళ ఇంట్లోని సంతోషంగా, ఆరోగ్యంగా, ఇంకా ధన సంపదలతో పొందుతారు అని భూదేవి గారే చెప్పారనమాట. ఎవరితో చెప్పారు అంటే తులసీదేవి భూదేవిని దగ్గరకొచ్చి అడుగుతారు. "ఈ వ్రతం ఎలా చేయాలి? ఎందుకు చేస్తారు?" అని అడుగుతారు. అప్పుడు భూదేవి చెప్తారు, "ఈ అట్ల తదియ నాడు స్త్రీలు అరుణోదయం తర్వాత స్నానం ఆచరించి పూజ చేస్తారు. దీంట్లో నైవేద్యంగా ముఖ్యంగా అట్లు తయారు చేస్తారు. దేవుడికి నైవేద్యం పెడతారు. తర్వాత అట్లునే ఈ వ్రతంలో మనము తినాలి. దాని తర్వాత చంద్రుడు పూజ అనేది చాలా ముఖ్యంగా దీంట్లోని చేస్తారు. తులసీదేవి కూడా ఈ వ్రతాన్ని విన్న తర్వాత ఆచరించి విష్ణు భగవానుడిని సంతోషపరుస్తుందన్నమాట. అందుకే తులసీదేవికి కూడా తన జీవితంలో ఆనందం పొందేరు అని చెప్తారు. అయితే అట్లా తదికి ప్రధానంగా రెండో కథ ఏంటి అంటే అట్లా తది అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే పండుగండి. ఈ పండుగలు మహిళలు, కన్యలు అంటే పెళ్లి కాలేని వాళ్ళు కూడా ఇంకా వైవాహికులు పెళ్లి అయిపోయిన వాళ్ళు ఆనందంగా చాలా బాగా చేసుకుంటారు. వైవాహికులు తమ భర్తల కోసం దీర్ఘాయువుని, ఆరోగ్యము, ఇంకా జీవితం కోసం గౌరీదేవి ఆశీర్వాదం పొందడానికి జరుపుకుంటారు. అలాగే పెళ్లి కాని వాళ్ళైతే అమ్మాయిలైతే మంచి భర్త లభించాలని కోరుకుంటారు. అట్లా తిథి వెనుక ఉండే రెండో కథ ఏంటి అంటే గౌరీదేవి శివుడికి భర్తగా పొందడానికి ఈ అట్లా తది వ్రతాన్ని ఆచరించారు అని పురాణాల్లో చెప్పడం జరిగిందండి. నారదముని సలహాతో అంటే నారదముని గౌరీదేవికి ఈ వ్రతం చేయమని చెప్తారనమాట. కోరుకుండే భర్త పొందాలి అంటే నువ్వు శివుడిని భర్తగా పొందాలి అంటే ఈ వ్రతాన్ని ఆచరించమని నారదముని గౌరీదేవికి సలహా ఇస్తారు. అయితే దానిలోని చంద్ర ఆరాధన అంటే చంద్రుడికి కూడా ఆరాధించాలి అనేది కూడా ప్రధానంగా చెప్పడం జరిగిందండి. సో, ఎందుకంటే శివుడు తల మీద చంద్రుడు ఉంటారు కదండీ! చూసే ఉంటారు కదా మీరు. పైన మనకి జటాల మీద శివుడు జటం మీద చంద్రుడు అర్ధచంద్రుడు అనమాట. హాఫ్ మూన్ అనేది ఉంటుంది. సో, ఈ వ్రతంలో కూడా చంద్ర ఆరాధన అనేది చాలా అవసరం అండి. ప్రధానంగా చంద్రుడిని దర్శించుకొని చంద్రుడికి పూజ చేసి, శివుడికి పూజ చేసి సాయంత్రం అంటే గౌరీదేవి శివుడికి పూజ చేసి, చంద్రుడికి పూజ చేసిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించారు. కానీ మనము మామూలుగా ఇప్పుడు అట్లా తదియ రోజైతే అందరూ కూడా గౌరీదేవికి ఇంకా ఈశ్వరుడికి కలిపి పూజ చేస్తారు. అలాగే చంద్రుడికి పూజ చేస్తారు. ఈ వ్రతం స్త్రీలు సౌభాగ్యాన్ని గురించి ఇంకా కుటుంబంలోని సుఖశాంతుల్ని పొందాలని ఆ దేవుణ్ణి వేడుకొని ప్రసాదించాలని నమ్మకంతోని ఈ అట్లా తదియ పండగని జరుపుకుంటారండి. అలాగే పెళ్లి కాలేని అమ్మాయిలైతే మంచి భర్త రావాలని ఈ వ్రతాన్ని ఆచరించి వాళ్ళ కోరికల్ని నెరవేర్చమని ఆ గౌరీదేవిని వేడుకుంటారండి. మీకైతే ఈ ఛానల్ కానీ లేకపోతే ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.